మరాఠీయుల ఆరాధ్య దేవత అయిన తాయిమా నేడు తాయమ్మాగా పిలువబడుతోంది. మరాఠీ భాషలో తాయి అంటే తల్లి అని అర్థం. కాబట్టి తాయిమా అంటే భూదేవి అయిన మహాలక్ష్మి స్వరూపంగా వారు భావిస్తారు. ఈ తాయమ్మ పండుగ పంట పొలాలు ఉన్నవారు మాత్రమే జరుపుకునే ఒక ప్రత్యేకమైన ఆచారం. ఇది ప్రతి సంవత్సరం నిర్వహించే పండుగ కాదు. దేశానికి లేదా రాజ్యానికి కరువు సంభవించినప్పుడు గ్రామస్తులందరూ ఒకచోట సమావేశమై చర్చించుకుంటారు. అప్పుడు రోగాల బారిన పడి చనిపోతున్న గొర్రెలను తమ పొలాలకు, భూమాతకు బలిగా ఇచ్చేవారు. కరువు కారణంగా చనిపోతున్న జీవులకు బలి ఇవ్వడం ద్వారా వాటి వ్యర్థాలు భూమికి సారవంతంగా మారుతాయని వారి నమ్మకం. ఆ వ్యర్థాలను గుంత తీసి అందులో పూడ్చేవారు. ఆ తర్వాత బలి ఇచ్చిన గొర్రెల మాంసాన్ని వండి, పొలం మధ్యలో ఒక రాయిని ఉంచి, దానిని భూదేవతగా భావించి బలి ప్రసాదాన్ని అర్పించేవారు. అనంతరం గ్రామస్తులందరూ కలిసి భోజనం చేసేవారు. కాలక్రమేణా ఆదోని ప్రాంతం నిజాం పరిపాలన నుండి మైసూర్ పాలనలో కలిసిపోయిన తర్వాత తాయమ్మాను పంట పొలాల్లో కాకుండా ఇళ్లలో, అది కూడా రహస్యంగా జరపడం ప్రారంభించారు. దీనికి కారణం టిప్పు సుల్తాన్ పాలనలో హిందువుల పండుగలు చేసుకుంటే పన్నులు విధించేవారు. ఈ తాయమ్మా పండుగ చేసుకుంటే వారికి పంట పొలాలు ఉన్నాయని భావించి పన్నులతో పాటు వారి భూములను కూడా అప్పటి టిప్పు ప్రభుత్వం లాక్కునేది. అందుకే తాయమ్మా పండుగ బంధువుల మధ్య రహస్యంగా జరుపుకోవడమే కాకుండా తాంబూలం తిన్న తర్వాతే బయటకు పంపేవారు. ఇది కొందరికి అనుభవమై ఉంటుంది. ఈ తాయమ్మా పండుగ ద్వారా చెప్పే విషయానికి ఏమిటంటే, మన మరాఠీయులకు, ముఖ్యంగా స్వకుల సామాజిక వర్గాల వారికి భూములు ఉండేవని. అవి ఆలూరు, పత్తికొండ, దేవనకొండ, గొళ్ళిపేట్, పూర్వనామం గౌలిలపల్లె, వెంగళపురం, పర్వతపురం, తెర్నేకల్, పూర్వనామం తరణికోట, పెరవలి, మండిగిరి, మదిరే ఇంకా అనేక ఊర్లు స్వకుల సాళీల చేతుల్లో ఉండేవని చరిత్ర చెబుతోంది. దీనికి ఆధారం కావాలంటే మద్రాస్ లైబ్రరీలో బళ్ళారి జిల్లా కథలు చదివితే మన పూర్వీకుల కథలు కొంతవరకు అర్థం చేసుకోవచ్చు.